5 ఇయర్స్ పాశ్చాత్య గణిత శాస్త్రవేత్తల గురించి చెప్పుకోవాలండి. ఈరోజు మనం పైథాగరస్. ఈయన చాలా ఇంపార్టెంట్ అండి. పైథాగరస్ గురించి చెప్పుకుంటే థేల్స్ శిష్యుల్లో ప్రసిద్ధుడు. గ్రీకు గణిత శాస్త్రవేత్త దార్శనికుడైన పైథాగరస్ క్రీస్తుపూర్వం 585 మైల్టస్ నగర సమీపనందలి సామోస్ ద్వీపానికి చెందినవాడు. థేల్స్ వద్ద గణితాన్ని అభ్యసించి ఆయన ప్రేరణతో మరింత అధ్యయనానికి ఈజిప్టు, ఆసియా మైనర్, ఇండియా మొదలైన దేశాలు సంచరించాడంట. నెక్స్ట్, పాఠశాల స్థాపనకు తన దేశం అనుకూలం కాకపోవడం వల్ల దక్షిణ ఇటలీలోని క్రాటన్లో స్థిరపడి పాఠశాలను ప్రారంభించారంట. నెక్స్ట్, వేదాంతి సంస్కర్త అయిన పైథాగరస్ తాను సాధించిన గణిత పరిశోధనల పర్యవసానంగా ఒక ప్రత్యేక వేదాంత విధానాన్ని పాటించారు. పైథాగరియన్ పాఠశాల సుమారు 200 సంవత్సరాల ప్రభావం చూపింది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్, పైథాగరియన్ పాఠశాల తత్వశాస్త్రం, గణితం, విజ్ఞాన శాస్త్రం బోధించే ఒక అకాడమీ మాత్రమే కాక ఒక సహోదరత్వాన్ని కూడా పెంపొందించింది. 5 శీర్షాల నక్షత్రం ఈ అకాడమీ చిహ్నం. ఇది ఇచ్చారండి రీసెంట్గా డిఎస్సిలో, టెట్ కానీ డిఎస్సి కానీ ఇంపార్టెంట్. తర్వాత దీనిలో సభ్యుల సంఖ్య 300 వరకు ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇందులో మ్యాథమెటిక్స్ పదప్రయోగం జరిగేది. ఎవరేమి కనుగొన్న ఆచార్యుని పేరు అంటే పైథాగరస్ పేరు ప్రకటిస్తారు. సభ్యులు వారు కనిపెట్టి వాటిని బయట వారికి తెలియకూడదనే నియమం పాటించేవారు. పైథాగరస్ సిద్ధాంతంగా చెప్పబడుతున్న లంబకోణ త్రిభుజ కర్ణం వర్గం ఫలితాన్ని ప్రకటించినప్పుడు సంతోషంతో ఎద్దును బలి చేయటము, కరణీయ సంఖ్యా భావన లేకపోవడం వల్ల త్రిభుజ కర్ణం రూట్ 2 అయిన సంగతి, మిగిలిన భుజాలు 1,1 అని తెలుసుకోలేక ఆ విషయాన్ని రహస్యంగా ఉంచడం, చెప్పిన సభ్యులను సముద్రంలో తోసి చంపేయడము, ఏవో రహస్యాలు ఎప్పుడు మాట్లాడుకోవడం వంటి వింత ప్రవర్తన వలన సమాజంతో విరోధం తెచ్చుకున్నాడు. పైథాగరస్ పాఠశాల సభ్యుల వింత ప్రవర్తన ప్రజలకు అనుమానం ఏర్పడటం వల్ల అక్కడ డెమోక్రటిక్ పార్టీ వారు పైథాగరస్ పాఠశాల ధ్వంసం చేసేసారు. అప్పుడు పైథాగరస్ మెటాఫాంటంకు పారిపోయి అక్కడ హత్యకు గురయ్యారు. ఫిలోడస్, ఆర్కిమెడిస్ మొదలైన వారు ఈ పాఠశాలకు చెందిన వారిలో ముఖ్యులండి. ఈ విధంగా ప్రతి బిట్ కూడా ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. బ్లాంక్స్కి మనకి డిఎస్సికి కానీ టెట్కి కానీ చూసుకోవాలండి. పైథాగరస్ గణితానికి ఎంతో సేవలు చేశారు. ఈయన వైశాల్యం మీద ఎక్కువ కృషి చేశారు. లంబకోణ త్రిభుజంలో కర్ణంపై చతురస్రం అనేది మిగిలిన 2 భుజాలపై చతురస్రాల మొత్తానికి సమానమనే సిద్ధాంతం అతని పేరిట ప్రసిద్ధి చెందింది. ఒక దత్త బహుభుజితో సమాన వైశాల్యం కలిగి మరొక దత్త బహుభుజు స్వరూపంగా ఉండే బహుభుజిని నిర్మించారు. చతురస్రంలో కర్ణం దానికి రెట్టింపు వైశాల్యం కలిగి ఉండే చతురస్ర భుజానికి సమానము. జ్యామితి పటాలు వివరించడానికి మొదటగా వీరు అక్షరాలను వివరించారండి. గణాల్లో గోళం, సమతల ఆకారాల వృత్తం చాలా అందమైనదని అతని భావన. సంఖ్యావాదము అభివృద్ధి త్రిభుజ సంఖ్యలు, చతురస్ర సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యల పరిచయం చేశారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? పైథాగరస్. అట్లా ఇంపార్టెంట్ బిట్స్. సంఖ్యలను బేసి సరి సంఖ్యలుగా వర్గీకరణ. ప్రతి బేసి సంఖ్య 2 వర్గాల భేదానికి చూపము. 1 నుంచి 2n+1 వర్గాల బేస్ సంఖ్యల మొత్తం ఎప్పుడు ఒక ఖచ్చితమైన వర్గం అవుతుంది. సరి సంఖ్యల సంకలనం ద్వారా 2, 6, 12, 20 ఎక్సెట్రా అనే శ్రేణి లభిస్తుంది. ఈ శ్రేణిలో ప్రతి సంఖ్యను 1 తేడాగా గల 2 కారణాంకాలు లబ్ధంగా రాయవచ్చు. అంటే 6 ఉందనుకోండి 2 × 3, 12 ఉంటే 3 × 4, 20 ఉంటే 4 × 5. ఇట్లా n+1/2 రూపంలో ఉండే సంఖ్యలు త్రిభుజాకార సంఖ్యలు అంటారు. వీటిని కింది విధంగా వస్తువుల మధ్య సూచించవచ్చు. ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్, త్రిభుజాకార సంఖ్యలో సంఖ్య కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు సమానమైతే అలాంటి సంఖ్యలను పరిపూర్ణ సంఖ్యలు అంటారు. 6, 2, 28, 496. అనుపాత సంబంధ ధర్మాలు. ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సంవృత పటాల్లోనూ వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుంది అనే నిరూపణ కూడా పైథాగరస్ చేశారు. నెక్స్ట్, రాత్రి పగలు భూమి సూర్యుని చుట్టూ లేదా సూర్యుని లాంటి ఖగోళ నిర్మాణం చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల ఏర్పడిందని ఊహ. పదార్థాలు అనేక లక్షణాలకు పూర్ణాంకాల కారణం అనే ప్రాతిపదికన సంఖ్యా లక్షణాలు అంకగణితం, రేఖాగణితం, సంగీతం, ఖగోళ శాస్త్రాల అధ్యయనం, బోధన చేశారు. గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టడం. సంఖ్యలకు హేతువాదము, అభిప్రాయము, న్యాయము, వివాహము, బేస్ సంఖ్యల పురుష సంఖ్యలు, సరి సంఖ్యలు అంటే స్త్రీ సంఖ్యలు, ఇలా అర్థాలు ఇవ్వడం. సంఖ్య శాసనకర్త అనే భావన ఉత్పత్తికి ప్రాముఖ్యత. పైథాగరియన్ సిద్ధాంతాలపై ఫిలోడస్ రాసిన పుస్తకం వల్ల తన పైథాగరస్ అనుచరులు కనుక్కున్న విషయాలు ప్రపంచానికి తెలిసాయి. పైథాగరస్ మరణించిన 200 సంవత్సరాలకి స్వదేశం ఆయన గొప్పతనాన్ని గుర్తించింది. రోమ్లో పైథాగరస్ విగ్రహం నిర్మించారు. చాలా ఇంపార్టెంట్ అండి పైథాగరస్ గురించి. నెక్స్ట్ వీడియోలో యూక్లిడ్ గురించి చెప్పుకుందాము. అభ్యర్థులు దయచేసి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.